ఈనాడు చాలామంది ఈ లోకంలో ధనవంతులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, లోకంలో ధనవంతుల గురించి కాదు కానీ సంఘములోని ధనవంతుల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇహమందు ధనవంతులైనటువంటి వారు అనగా క్రీస్తులో ఉండి ఆల్రెడీ ధనవంతులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, క్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని ఆశీర్వాదముల వల్ల మీరు ధనవంతులైనా సరే, మీరు అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచకండి. యేసు ప్రభువు స్వయంగా చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోకండి, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి అని చెప్పాడు. కానీ చాలామంది ఈ అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మకం ఉంచుకొని దేవుని యొక్క ప్రణాళికలో దూరమైపోతున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే అంటున్నాడు, దేవుడు నీకు ధనాన్ని ఇచ్చిన, సుఖానుభవం ఇచ్చిన, అనుభవించడానికి నీకు అన్ని రకాల వస్తువులు కల్పించిన, అదంతా కూడా దేవుడు నీకు దయచేశాడనే విషయాన్ని నువ్వు నమ్మి దేవుని యందే నువ్వు నమ్మిక ఉంచాలని అనేకులకు ఆజ్ఞాపించుము అని పౌలు తిమోతికి తెలియజేస్తూ. ఈ సమయంలో సంఘములోని విశ్వాసులను పౌలు చేస్తున్నటువంటి హెచ్చరికను మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. దీని ఉద్దేశం ఏంటంటే, చాలామంది పనికి రానటువంటి మాటలు సంఘములోకి వచ్చిన తర్వాత దైవ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడాల్సింది పోయి లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకములో ఉన్నటువంటి అధికారాన్ని సంఘములో పెట్టాలనుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి ఆ పెద్దరికం ఏదైతే ఉంటుందో, మేమెందుకు అర్హత లేదా, మాకు డబ్బు లేదా, మాకు అధికారం లేదా, మాకు ఉద్యోగాలు లేవా, మేము ఎందులో తక్కువ అనేటువంటి ఆలోచనతో అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేము చాలా చదువుకున్నటువంటి వారిని, మేము చాలా జ్ఞానవంతులము, నువ్వు ఆఫ్టర్ ఆల్ 10th ఫెయిల్ కాడివి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంటర్ ఫెయిల్ కాడివి, నీకు అసలు అక్షరం ముక్క రాదు, నేను డిగ్రీలు చదివాను, ఎంఏలు చదివాను, బీఈడీలు చదివాను, నేను కలెక్టర్ని లేకపోతే నేను ఐపీఎస్ని అని చెప్పి అనుకుంటున్నారు. దయచేసి వాళ్ళకు చెప్తున్నాడు, ఇలాంటి ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు నువ్వు ఎక్కడ ఉండు, దూరముగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. ఎవరైతే తమకు తాము జ్ఞానవంతులమని, మేధావులమని, మమ్మల్ని మించినటువంటి జ్ఞానవంతులు ఇంకెవరు లేరనుకుంటారో వాళ్ళు ఆల్రెడీ విశ్వాసం నుండి తప్పిపోయినట్టే, విశ్వాసం నుండి తొలగిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఇలారా, ఏ విషయములైతే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారో దేవుడు ఆ విషయాన్ని మిమ్మల్ని తగ్గిస్తాడు. మీరు సాత్వికము కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అంటే ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకుంటున్నారు. నీకంటే నేను గొప్ప, నీకంటే నేను ఎందులో తక్కువ, నేను అన్ని విషయాల్లో నీకంటే గొప్పవాడిని అనేటువంటి అహంకారంతో ఉంటున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికంటే ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. గర్వించినటువంటి రాజు నెబుకద్నెజర్ని దేవుడు గడ్డి మేయించాడు. జాగ్రత్త సుమ. అందుకనే ఎవరైతే తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నారో, జ్ఞానమని అబద్ధంగా చెప్తున్నారో, ఆ విపరీతమైనటువంటి మాటలకు మీరు దూరంగా ఉండండి. ఎవరైతే అపవిత్రమైనటువంటి మాటలను దేవుని మాటలుగా, దేవుని మాటలుగా మాట్లాడుతున్నారో అవి పరిశీలించి మీరు ఆ మాటలకు దూరంగా ఉండమని దేవుని నామములో హెచ్చరిక చేస్తున్నాను.